ఎక్స్క్యూజ్ మీ సార్ పిలుస్తున్నారు. ఒక నిమిషం. అది సార్. సార్ లోపల ఉన్నారు. సార్ పేరు? అశ్విన్ సార్. ఏ కాలేజ్? పిఆర్ఆర్ కాలేజ్ సార్. నా దగ్గర ఎందుకు పనిచేయాలనుకుంటున్నావు? సార్ బికాస్ యూ ద బెస్ట్ లాయర్ ఇన్ ద స్టేట్ సార్. బెస్ట్ ఆల్వేస్ సీక్స్ ద బెస్ట్, హా? I will try to be the best sir. హ్యావ్ అ సీట్. ఆడదామా? బోర్డు లేకుండా కంటికి కనిపించేవి మాత్రం నిజమని నమ్మేటట్లయితే లాయర్గా ఏ కేసు గెలవలేవు. నిజమనేది ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు. అది నమ్మేవాడిని బట్టి, నమ్మించే వాడి విధానాన్ని బట్టి రూపం మారుతూనే ఉంటుంది. ఆడదామా? హే, ఆ ఎమ్మెల్యే కొడుకు కేసు ఫైల్ తీసుకొని రా. సార్ ఆయన మీద 2 పిటిషన్స్ ఉన్నాయి కదా. అదే మొదటిది. సెక్షన్ 307 420. అదే తీసుకొని ఓకే సార్. యువర్ మూవ్. yes. నా దగ్గర పనిచేసిన చివరి వ్యక్తికి కూడా మినిమం 15 సెక్షన్స్ గురించి అయినా ఐడియా ఉంటుంది. బహుశా నువ్వు అవుతావన్న బెస్ట్ అదే అనుకుంటా. సార్ అది యువర్ మూవ్. అయినా సొసైటీలో ఒక స్టేటస్ ఉన్న వ్యక్తిని కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని నీకు తెలియదా? సార్ అంటే మీరు లాయర్ అని తెలుసు కానీ పర్మిషన్ తీసుకునే అంత స్ట్రిక్ట్ లాయర్ అని తెలియదు సార్. చెక్మేట్, వెళ్ళొచ్చు. సార్ మీరు నన్ను రిజెక్ట్ చేశారని అర్థమైంది సార్. నేను ఎక్కడో విన్నాను సార్, మీరు ఎవరినైనా పర్సనల్గా కలిసి మాట్లాడాలంటే నిమిషాల లెక్కన ఛార్జ్ చేస్తారంట కదా. మరి ఇప్పుడు ₹1 కూడా ఇవ్వకుండా మీతో ఇంతసేపు మాట్లాడానంటే నాలో కూడా ఏదో మూల లాయర్ ఉన్నాడని మీకు అర్థమై ఉంటుంది. వస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.